హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2026లో మోస్ట్ హైప్డ్ మూవీ అంటే దురంధర్ 2. పెద్ద కాంపిటీషన్ గా వస్తుంది, ఇంకే ఉంది క్లాష్ అయిపోతుంది అనుకున్నాం. టాక్సిక్ వస్తుంది, చితక్ కొడుతుంది అనుకున్నారంతా. చిన్న సినిమా అయినా డెకాడ్ సినిమా కూడా నిలబడుతుంది అని అనుకున్నారు. కట్ చేస్తే అన్ని సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుని వెళ్ళిపోయాయి. అయితే ఇన్ని సినిమాలు వెళ్ళిపోయినా ఒక్క సినిమా మాత్రం నిలబడింది, అదే ఉస్తాద్ భగత్ సింగ్. వారం గ్యాప్ ఉంది, కొట్టుకుపోతుంది అనుకున్నారంతా. అయితే వారం గ్యాప్ కూడా లేకుండా తీసుకెళ్లి మార్చ్ 19న ఏ దురంధర్ 2 అయితే రిలీజ్ అవుతుందో అదే రోజున పెట్టుకున్నారు. అలా డేట్ ప్రీపోన్ అయిన దగ్గర నుంచి చాలా మందిలో ఒకటే భయం, ఎలా ఈ సినిమాని తట్టుకుని నిలబడుతుంది. హిందీ సినిమా అయినప్పటికీ కూడా తెలుగు స్టేట్స్ లో తెలుగు వర్షన్తో చాలా బజ్ అయితే సంపాదించుకుంది దురంధర్ 2. మరి ఈ సినిమాని తట్టుకుని ఎలా నిలబడుతుంది అంటే, పవన్ కళ్యాణ్ గారికి ప్రీపోన్లో ఏమీ కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమాలప్పుడు, వైఎస్ఆర్ డెత్ అప్పుడు కొమరంపులి సినిమా ఎలా అయితే డేట్ మారిందో, గంగతో రాంబాబు కాటమరాయుడు సినిమాలు రిలీజ్ డేట్ లో కాస్త అటు ఇటు ఎలా అయితే అయ్యాయో, ఇవి పక్కన పెడితే చాలా సినిమాలు ప్రీపోన్ ఖచ్చితంగా చేసుకున్నాయి. అది కూడా మంచి మంచి రిలీజ్ డేట్లు వదిలేసుకుని ఒక వారం 2 వారాలు వెనక్కి వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా రిస్క్ చేసిన సందర్భాల్లో హిట్ వచ్చింది, ఫ్లాప్స్ కూడా వచ్చాయి. సో పీకే కెరీర్లో ప్రీపోన్లు అనేవి కొత్తేమీ కాదు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి, ఎంతవరకు నిలబడి తట్టుకుంటుంది అంటే, ఈ వీడియోని దానికి సమాధానం. సో ఈ వీడియోలో ప్రీపోన్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలేంటో మాట్లాడుకుందాం. ఈలోపు మీకు గుర్తున్న సినిమాలేంటో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళేందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 1 బాలు. తొలి ప్రేమ సినిమాతో స్టార్ అయిన పవర్ స్టార్ నుంచి మళ్ళీ అదే కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. షూర్ షాట్ గా హిట్ అనుకున్నారంతా. ఆ ₹1,00,000 ప్యాంట్ సాంగ్స్ హిట్ అవడం, పీకే హెయిర్ స్టైల్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో క్లిక్ అయ్యాయి. జనవరి 12 రిలీజ్ అని డేట్ కూడా రిలీజ్ చేశారు. బట్ అప్పటికే కొన్ని రిలీజ్ల నుంచి ఆబ్లిగేషన్స్ అనేవి రావడం, లైక్ ఎంఎస్ రాజు గారి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా, ఎన్టీఆర్ నా అల్లుడు అండ్ ధన 51 లాంటి సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో కొంతమంది రిక్వెస్ట్ల మేర జనవరి 12 నుంచి ఒక వారం ముందుకి జనవరి 6కి ప్రీపోన్ చేసుకుంది ఈ సినిమా. అయినా కూడా ఓపెనింగ్స్ లో అదరగొడుతూ చాలా రికార్డులు క్రియేట్ చేసింది. బట్ లాంగ్ రన్ లో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఫేస్ చేసిందనే చెప్పాలి. నెంబర్ 2 అన్నవరం. 2007కి ఖచ్చితంగా ప్రాపర్ పొంగల్ రిలీజ్ అనుకున్నారంతా. కట్ చేస్తే మేనల్లుడు దేశముద్రు సినిమా, మరోపక్క మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర వాళ్ళైన వివి వినాయక్ గారి యోగి సినిమా, రెండు కూడా క్లాష్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. చాలా హై చూసాం, కుర్రాలకి ఛాన్స్ ఇద్దామని ఫీల్ అయిన పవర్ స్టార్ ఒక 2 వారాలు వెనక్కి వెళ్లారు. డిసెంబర్ 29న రిలీజ్ అయింది అన్నవరం సినిమా. నిజంగా ఇలాంటి ఒక ఫ్యామిలీ సినిమా పొంగల్కి రిలీజ్ అయ్యింటే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. బట్ 2 వారాలు వెనక్కి వేయడంతో రాఖీ సినిమాకి బొక్క పెట్టింది ఈ సినిమా. అండ్ అలానే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో తన సినిమాపై తన ఎఫెక్ట్ కూడా ఇచ్చుకుంది. సో ఓవరాల్ గా అలా యావరేజ్ గా బయటపడింది ఈ ఫిలిం. నెంబర్ 3 అత్తారింటికి దారిది సినిమా. అక్టోబర్లో దసరాకి రిలీజ్. ప్రాపర్ రిలీజ్ డేట్, సాంగ్స్ హిట్ అయ్యాయి, టీజర్ ట్రైలర్స్ అప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్, రికార్డ్ బిజినెస్ అండ్ రికార్డ్ బడ్జెట్ అంతా కూడా సాఫీగా జరుగుతుంది అనుకున్న టైంలో సినిమా మొత్తం ఇంటర్నెట్ లో లీక్ అయింది. అప్పటికే చాలా మంది చూసేశారు. ఇక చేసేదేమీ లేక అక్టోబర్ 9th నుంచి సెప్టెంబర్ 25కి ప్రీపోన్ చేసుకున్నారు. మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. సినిమా అంతా లీక్ ఏందంటే పండగ రేస్ లో ఏదో రకంగా ఆడుతుంది. బట్ 2 వారాలు వెనక్కి వెళ్లడం అంటే చిన్న విషయం కాదు. అయినా కూడా డే 1 నుంచి వీకెండ్ ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసుకుంటూ ఫుల్ రన్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. 2 వారాలు వెనక్కి వేసినా కూడా సినిమాలో క్వాలిటీ అయితే ఎక్కడా తగ్గలేదు. అండ్ నెక్స్ట్ లెవెల్ హిస్టరీని క్రియేట్ చేసింది. అది ఖచ్చితంగా పవర్ స్టార్ స్టామినా, అందరి వల్ల ఏదైతే కాదు. అదే పండక్కి ఎన్టీఆర్ రామయ్య వస్తవే సినిమా కూడా ఉన్నప్పటికీ కూడా అత్తారింటికి దారితీతో తట్టుకుని నిలబడలేకపోయింది. నెంబర్ 4 భీమ్లా నాయక్. రాయల్ గా మార్చిలో ఎంట్రీ ఇచ్చి ప్రాపర్ సమ్మర్ హిట్ అనిపించుకోవాల్సిన సినిమా. అంతా కూడా మంచిగా సెట్ అయ్యాయి. సాంగ్స్ అన్ని ఆల్ టైమ్ రికార్డ్, వదిలిన ప్రతి పోస్టర్ కూడా క్లిక్ అయింది. సినిమా పైన హెవీ హైప్. బీసీ సెంటర్లు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న సినిమా అని చెప్పి అంతా ఫిక్స్ అయిపోయారు. కట్ చేస్తే రాజమౌళి గారి RRR సినిమా జనవరి పొంగల్కి రిలీజ్ అవ్వాల్సింది మార్చిలోకి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని చిన్నబాబు గారిని రిక్వెస్ట్ చేసుకోవడంతో అసలే జాల ఎక్కువైన కళ్యాణ్ గారు సీజనే కాని సీజన్లో ఫిబ్రవరి 25కి ప్రీపోన్ చేసుకున్నారు. దీనిపై ట్వీట్ కూడా రాజమౌళి గారు ట్విట్టర్లో వేశారు. అలా డల్ సీజన్లో రిలీజ్ అయ్యి కూడా రికార్డుల మొత్తం మోగించింది భీమ్లా నాయక్. అయితే ప్రాపర్ సమ్మర్ అయితే మిస్ అవడం అనేది చాలా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. నెంబర్ 5 ఉస్తాద్ భగత్ సింగ్. ఏం జరిగిందో ఇప్పటికే వీడియో స్టార్టింగ్ లోనే మాట్లాడుకుందాం. చాలా రిస్క్ స్టెప్ వేశారని చెప్పొచ్చు. అయితే ప్రెజెంట్ దురంధర్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటే రేంజ్ లో ఉండగా, ప్రెజెంట్ ఆంధ్రలో పీకే సినిమాకి పోటీగా వచ్చే ఏ హీరో సినిమా కూడా లేదనే చెప్పాలి. బట్ తెలంగాణలో చూసుకుంటే ప్రెజెంట్ హైదరాబాద్ నుంచే కలెక్షన్లు 80% వరకు వస్తున్నాయి. ఆ హైదరాబాద్ లో హిందీ మార్కెట్ కూడా ఎక్కువగానే ఉండడంతో డే 1 చాలా అయితే చాలా ఎఫెక్ట్ అయితే దురంధర్ 2 ఇవ్వబోతుంది. పైగా టికెట్ ప్రైజెస్ కూడా పెంచట్లేదు, లార్జ్ స్కేల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఇది ఉస్తాద్ భగత్ సింగ్ పై కాస్త ఎఫెక్ట్ అయితే ఇవ్వబోతుంది. అయితే ఇలా ప్రీపోన్లు చేసుకోవడమేమి పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఏం కాదు. టాక్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపడం కూడా ఎవరి వల్ల కాదు. సో చూడాలి ఈసారి క్లాష్ ఏమవుతుందో. ఇలా ఈ 5 సినిమాలు నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారివి ప్రీపోన్ అయ్యాయి. నేనేమైనా మర్చిపోయింటే మీకు గుర్తున్నవి కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఉస్తాద్ భగత్ సింగ్ కి టాక్ వస్తే డే 1 to full రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.